మీరందరూ చప్పట్లు కొడుతూ పాట పాడతా లేకపోతే పాడ. అయితే ఇక్కడ చాలా మంది జరసేపు జరుగుతున్నాం అయ్యి కానీ మళ్ళీ దొరుకుతుందో అయితే ఇక్కడ చాలా మంది జరసేపు జరుగుతున్నాం అయ్యి కానీ మళ్ళీ దొరుకుతుందో దొరకదు. ఇట్లా నేనేమంటా, నేను పాట మీద రాసిన పాట మా సోమన్న మీద కాదు, నేను పాట మీద పాట రాసిన గద్దరన్న మీద కాదు, నేను పాట మీద పాట రాసిన గోరె టెంకన్న మీద కాదు. ఎందుకు అంటే ఇదే సోమన్న పాట వాడిన రోజు నా ముడ్డికుండ షెడ్డికి పొక్కలు పోయి కూసుంటే నేను బొంతదారం కట్టుకొని వేదిక మీద ముంగల కూర్చొని చూసినటువంటి వ్యక్తిని కాబట్టి కొన్ని సందర్భాలలో బాధ అనిపించింది, అందుకే రాసిన తప్ప వ్యక్తిగతంగా సోమన్న నాకు శత్రువుడానే, నాకేం శత్రువు కాడు. నా ముందల వరుసలు ఉన్నటువంటి నా గురువు, దాంట్లో డౌటే లేదు. రకరకాల ఏమిదో మాట్లాడుతున్నాడు ఓడోడు. నేను నిన్న మొన్న కాలంలో చెప్పిన గూటం దెబ్బల గుంపును చూడు గూడెం గూడెం కదిలిందో, గూటం దెబ్బల గుంపును చూడు గూడెం గూడెం కదిలిందో, అంగడి చెక్కాలందల తోలు తల్లి బేగై తోలిందో. రాసిన తర్వాత నేను మనస్ఫూర్తిగా ఒక మాట అయితే చెప్పదలుచుకున్న ఈ వేదిక మించెళ్ళి, నిజంగా మా ఎర్ర ఊపలన్న బతికుంటే ఈ మాల సోదరుల నోటి నుంచి నేను కావచ్చు, మా ఏపూరి సోమన్న కావచ్చు, మా కుటుంబాల గురించి ఇన్ని మాటలు పడేటోళ్ళం కాదు బై. మనకెట్లా సిగ్గు లేదో మనం ఒకసారి సిగ్గు తెచ్చుకోవాలి. ఇలా కూర్చున్నాం అంతా. వాడు అంటాడు ఏపూరి సోమన్న పర్సనల్ విషయాలు మాట్లాడతాడు. సభ్యత్వం ఉన్నది బై, మాకు సంస్కారం ఉన్నది. ఏ ఒక్కరోజు కూడా నేను మాట్లాడలే. గోరటం కన్నా పర్సనల్ విషయాలు మాట్లాడినాను, నేను గద్దారన్న పర్సనల్ విషయాలు మాట్లాడినాను. మా ఏపూరు సోమన్న పర్సనల్ విషయాలు ఎట్లా మాట్లాడతారా? సుక్కరామ నడిసే మాలల పిల్లని పెళ్లి చేసుకుంటే మా మాల పిల్ల వండి పెడితే తింటున్నావు కదా, మా మాల పాట పాడకుండా నువ్వు మాదిగ పాట పాడతావనంటే కులానికి కూడా మనిషి తినే తిండికి కూడా కులాన్ని ఎంటగడుతున్నావు అంటే బడివే. అరే ఓ బాడక ముండా కొడక, నువ్వు మరివాదు కదారా. నిజంగా ఇది గుర్తుపెట్టుకోవాలి. సుక్కరామ నడిసే కులాలతో పనిలేదు. సుక్కరామ నడిసే ఏదైతే సామాజిక న్యాయం అనిపిస్తుందో అక్కడ మాత్రమే పనిచేస్తాడు. ఇంకొక విషయం, నిన్న మొన్న ఆడోడు కోస్తే ఇంచుముంచు ఏనుగు లెక్కుంటాడు. ఆడు మందకిష్టలను పట్టుకొని వాడు సౌటాన్ని మాట్లాడుతున్నాడు. సోయిను అదననికేమన్నా. కాబట్టి మన ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. మాకెక్కడ కూడా వ్యక్తిగతమైనటువంటి పంచాయతీలు లేవు. వ్యవస్థలో భాగమైనటువంటి పంచాయతీలు ఉన్నాయి. గూటం దెబ్బల గుంపును చూడు గూడెం గూడెం కదిలిందో, డబ్బుల మీద నిప్పుల వాన తండోరై మోగిందో, గూడెం దెబ్బల గుంపును చూడు గూడెం గూడెం కదిలిందో, డబ్బుల మీద నిప్పుల వాన తండోరై మోగిందో, తంగి మట్టి చేతుల కత్తిని మెత్తగా నూరిచ్చిందో, చర్మం ఒలిసి చెప్పులు ఒడిచి మట్టిల పడేసి తొక్కుతామో, అవమానాలు ఎన్నో పడ్డాం, అవమానాలు ఎన్నో పడ్డాం, అవమానాలు ఎన్నో పడ్డాం, హక్కుల జెండలు ఎత్తుకుంటాం. గూడెం దెబ్బల గుంపును చూడు గూడెం గూడెం కదిలిందో, డబ్బుల మీద దండల వాన దండోరై మోగిందో, గూడెం దెబ్బల గుంపును చూడు గూడెం గూడెం కదిలిందో, డబ్బుల మీద నిప్పుల వాన దండోరై మోగిందో, సంగీవాసం మీ సముదిప్పి మీ మెడలు గొర్రికి నవ్వులుతామో, మెడలు గొరికి నవ్వుతామో, మెడలు గొరికి నవ్వుతామో, అని కత్తుతో సెలపలు తీసిన మేము కడుపుల ఆరెలు దింపుతామో, కడుపుల ఆరెలు దింపుతామో, కడుపుల ఆరెలు దింపుతామో. వాడను మెచ్చిన చేసుకుని మా మాలకెత్తారంటేనేమరా, సమస్త ప్రజలకు ఎత్తారని కుట్టురోసారి గెద్దారు చప్పట్లు. అలా గెత్తారంటేనేమరా, సమస్త ప్రజలకు ఎత్తారని కుట్టురోసారి గెద్దారు చప్పట్లు. సమస్త ప్రజలకు ఎత్తారు. ఇలా మాలకెత్తారని చేస్తారని పై నాకు అర్థం కాదు. భూమికి పచ్చాది రంగేసేటోని కలేకూరు ప్రసాద్ రాసేటువంటి మాల బిడ్డ
వర్గీకరణకు మద్దతు తెలుపుకుంటా నిశ్శబ్దంగా ఉన్నాడు. ఆయన ఫ్లెక్స్ మీద వేసుకుంటారు. నిన్న మొన్న చనిపోయినటువంటి సాయి చందన్న ఎవడు చెప్పిండు రమేం తక్కువ జాతోళ్ళని, ఏడా రాసిండ్రు మీరు ఎక్కువ కుల పోళ్ళని. అరే ఒక్క మాల కులం గురించి వాళ్లే వీళ్ళకు మాలలో అంటకట్టి వాళ్ళకున్నటువంటి గొప్పతనాన్ని ఎందుకు పోగొడతాను నాకు అర్థం కాదు. ఎల్లాయి పాటతో కళ్ళాలేసి తన్నుతూ రేగిస్తామో నక్సలైట్ల మద్దతు న్యాయమైన పోరాటం మందాకృష్ణ జీవితమంతా మందాకృష్ణ జీవితమంతా వర్గీకరణ కంకితం. వర్గీకరణ కట్టుబడితే ఇక్కడ ఉన్నటువంటి మాదిగలంతా మాదిగ ఉపకులాలతో ఏమవుతారు? మీరేం చెప్తాదే వార్త లేకపోతే పాడ. మా విదేశాన్ని అసుట పోయినాక నన్ను తిట్టుకుంటే పర్వాలేదు కానీ మీరేం చెప్తాదే వార్త. వర్గీకరణ కట్టుబడితే అరే మందు పాతారై పేలుతామో తెలియజేస్తూ కావచ్చు. నేను నిండా దుఃఖమే మాట్లాడదే ఇంకా మానవ లోకాన మనిషినై పుట్టిన మనవుగా కుట్ర మైలంట గట్టేనా మైల లేని జన్మ జగము లేనున్నదో మాట మాటకు కులము తక్కువడంటారు. ఇంగిన నెలవంక చూసింది నా వంక ఇంగిన నెలవంక చూసింది మా వంక మది నిండా దుఃఖమే మాట్లాడదే ఇంకా ఊరవతలికి నన్ను వెలివేసిన ఈ భారత సమాజంలో పలానోళ్ళు అంటరానోళ్ళు అని చెప్పి మూతికి ముడ్డికి గంప కట్టి ఊరవతలకి నెట్టేస్తే కూడా ఖబర్దారు బిడ్డ ఇది గుర్తుపెట్టుకోవాలి. సబ్బండ కులాలు